సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలతో ఈనాటి వార్తలకు స్వాగతం. సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. సంక్రాంతి రోజున పెద్దలను తలచుకోవటం, ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతి అని అన్నారు. 2024లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని చెప్పారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది రాష్ట్రమంతా అమలు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. నారావారిపల్లెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పంట దిగుబడి వచ్చి రైతులు ఆనందంగా ఉండే సమయం ఇదని, సంక్రాంతి రోజు పెద్దలను తలుచుకోవటం మన సాంప్రదాయం, ప్రకృతిని ఆరాధించడం మన సంస్కృతి అని అన్నారు. 2047లోగా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నామని, నిర్దిష్టమైన లక్ష్యాల మేరకు పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు, ఆదాయం పెరగాలని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలన్నారు. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉంటేనే సంపదకు విలువ ఉంటుందని, రాష్ట్ర సంపద పెంచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. అందుకే P4కు ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించారు. దాదాపు 10 లక్షల మందిని P4 కిందకు తీసుకొచ్చామన్నారు. మన ఆరోగ్యం, ఆహారం, త్రాగునీరు ఆలోచనలోనే ఉంటుందని, సంజీవని ప్రాజెక్టును ఈ ఏడాది రాష్ట్రమంతా అమలు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యం గురించి రికార్డు తయారు చేస్తామని, సోలార్ విద్యుత్తును మరింత ప్రోత్సహిస్తామని వివరించారు. ఇప్పటికి ఒక 10 లక్షల కుటుంబాల్ని P4 ద్వారా అడాప్ట్ చేసుకున్నాం. ఈ 2026 నేను ఎక్కువ ఫోకస్ పెడతాను. ఇక్కడ కావాల్సిన డబ్బులే కాదు, మేనేజ్మెంట్ స్కిల్స్ కావాలి. ఇప్పుడు సేమ్ మనీ ఖర్చు పెడతాం. ఒక అతను పెట్టినటువంటి ఖర్చు ప్రొడక్టివిటీ హయ్యెస్ట్ వస్తుంది. కొంతమంది ఆ సమయంలో నిర్ణయం తీసుకోలేకపోతే అనుకుంటారు. ఒక ఊర్లో 5 ఎకరాల పొలం ఉంటే ఒక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు, ఇంకొక ఆయన 5 ఎకరాల పొలం చేస్తాడు. ఒక ఆయన చేసిన ఆయన మంచి పంటలు వేస్తాడు, దిగుబడి ఎక్కువ చేస్తాడు, ఖర్చు తక్కువ పెడతాడు. ఇట్ మేక్స్ ఆల్ ది డిఫరెన్స్. అలాంటి నాలెడ్జ్ని అందరికీ తీసుకురావడం కోసం పనిచేస్తున్నాను. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మొట్టమొదటిసారిగా ఒక సాటిస్ఫాక్షన్. 3 రోజులు ఇక్కడే ఉన్నాం. ఇక్కడి నుంచి చూశారు అందరూ. వచ్చిన సమస్యలు కూడా తీసుకున్నాను. సాంప్రదాయాలను కాపాడే విధంగా మీరు చూస్తే భోగి, మనం అందరం కూడా భోగి రోజున పాత వస్తువులన్నీ కాల్చి, అదే మాదిరిగా కాల్చిన దాంతో కూడా మళ్ళా వేడి నీళ్ళు చేసుకొని దాంతో స్నానం చేస్తే మంచి అదృష్టం వస్తుంది, మంచి జరుగుతుందని మన సాంప్రదాయం. అది కాకుండా బాగా చలికాలం భోగి వేసుకుంటాం. భోగి మంటలు అవుతానే చలి తగ్గుతుంది. ఇంకా రాను రాను శివరాత్రికి వస్తే శివశివ అంటూ ఉండే చలి కూడా పోయి ఎండలు వస్తాయి. ఇది మన సాంప్రదాయం. మన పండుగలతో మన యొక్క వాతావరణాన్ని కూడా ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటూ ఉంటాం. రెండవది సంక్రాంతి, రైతుల పండుగ. రైతులందరూ కూడా ఫ్రెష్గా పంటలన్నీ వస్తాయి, కొత్త పంటలు, పిండి వంటలు. ఆడి నుంచి అందరూ కూడా బంధువులంతా కూర్చొని ఆనందంగా ఎంజాయ్ చేసి దిగుబడి వచ్చి రైతు ఆనందంగా ఉండే సమయం ఇది. తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని విజయవాడ నగర ప్రజలకు, సిటీ కేబుల్ ప్రేక్షకులకు జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సంక్రాంతి సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ నిలువటద్దమని కొనియాడారు. ముక్కోటి దేవతల ఆశీస్సులు ప్రజలపై ఉండాలని, పాడి పంటలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రత్యేకించి విజయవాడ నగర అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు అవుతున్నారని, రాబోయే రోజుల్లో నగరాన్ని మరింత ప్రగతి పదంలో నడిపిస్తామని హామీ ఇచ్చారు. గడప గడపకు సంక్రాంతి వెలుగులు చేరాలని, ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని. అందరికీ నమస్కారాలు. అదే మరి హ్యాపీ సంక్రాంతి. రేపటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం సంక్రాంతి ప్రజల జీవితాలలో మంచి వెలుగును తీసుకురావాలని, వారు మంచి క్షేమంగా, ఏ రకమైన ఇబ్బందులు లేకుండా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి కలగజేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ భగవంతుడి దయతో
మీ కుటుంబాల్లో సంతోషం నిండాలని, మీ సమస్యలన్నిటికీ కొత్త సంవత్సరం పరిష్కారం చూపించాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి ప్రతి తెలుగువాడికి కూడా శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు కొత్త ఆలోచనలతో, కొత్త ఉత్సాహంతో మంచిగా పనులు చేసుకుంటూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. సిటీ కేబుల్ ప్రేక్షకులకి భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ ఈ పండుగను ఆహ్లాదకరంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా బంధుమిత్రులు అందరూ కూడా ఈ పండగకి వస్తారు. ఈ ఏరియాలో ఈ పండుగ అనేది చాలా ఆనందోత్సవాలతో జరుపుకుంటారు కాబట్టి ఎక్కువ బెట్టింగ్లు దానికి వెళ్లకుండా, కోడి పందాలు జోలికి వెళ్లకుండా అందరూ కూడా ఇంట్లోనే ఉండి హ్యాపీగా బంధుమిత్రులతో ఆనందంగా గడుపుకోవాలని చెప్పేసి ఈ పండుగని ఉత్సాహంగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ప్రయాణంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ముందు వచ్చేటప్పుడు కొంత నందిగామ దగ్గర కొంత స్మాల్ ఇష్యూస్ వచ్చాయి. అవి లేకుండా కూడా తిరుగు ప్రయాణంలో ఈ ట్రాఫిక్ జామ్స్ లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. సిటీ కేబుల్ ప్రేక్షకులకు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, విజయవాడ నగర ప్రజలకి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో ఆనందాలు వెల్లివిరియాలని, పిల్ల పాపలతో అందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో, ఆ భగవంతుడి దయతో అందరి ఇళ్లల్లోన ఐశ్వర్యం తొలతూగే విధంగా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ విజయవాడ నగర ప్రజలకి, సిటీ కేబుల్ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. విఎంసీలో ఉన్న అందరూ సిటిజన్స్కి, అలాగే అందరు ఎంప్లాయీస్కి సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగని హార్ట్గా వెల్కమ్ చేయండి, అలాగే సేఫ్గా అందరూ కూడా సెలబ్రేట్ చేయండి. ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు. చక్కగా మన ఊళ్ళల్లో, మన ఇంటిలో పండగ, మన బంధువులతో పండగ జరపాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా సిటీ కేబుల్ సిబ్బందికి, యాజమాన్యానికి, ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. 2026 సంక్రాంతి అందరికీ శుభం కలగాలని, ఈ రాబోయే సంవత్సరం అంతా కూడా సంక్రాంతికి ఎంత ఆనందంగా ఉంటారో సంవత్సరం పొడుగుతూ అంతే ఆనందంగా ఆంధ్ర ప్రజలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, సిబ్బందికి, తెలుగు ప్రజలందరికీ కూడా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. నూతన సంవత్సరంలో హిందువులకు వచ్చే అతిపెద్ద పండుగ సంక్రాంతి. దేశవ్యాప్తంగా చేసే పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు రావాలని, ఈ సంక్రాంతి ఆ భగవంతుని ఆశీస్సులో అందరికీ కూడా ఆయురారోగ్యాలు కలగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ సంక్రాంతి. సిటీ కేబుల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. విజయవాడ నగర ప్రజానీకానికి, సిటీ కేబుల్ ప్రేక్షకులకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. హిందువుల యొక్క అతి పెద్ద పండగ అయినటువంటి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ మంచి జరగాలని, ఈ సంవత్సరం 2026 అంతా కూడా ప్రజలందరికీ కలిసి రావాలని, అందరూ కూడా ఆర్థికంగా స్థిరపడాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, రైతుల పొలాలు మంచి దిగుబడినివ్వాలని, ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలని, వ్యాపారస్తుల యొక్క వ్యాపార సంస్థలన్నీ కూడా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ సిటీ కేబుల్ ప్రేక్షకులకు, విజయవాడ నగరవాసులకు సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సిటీ కేబుల్ ప్రేక్షకులకి, యాజమాన్యానికి, అలాగే విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, నాయకులకి, అలాగే రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు వైశ్యామినారెడ్డి గారికి, మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, ప్రియా గాంధీ గారికి అందరికీ కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షల్ని విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తారు. శుభాకాంక్షలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ ఇంట్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి, పండగని బాగా చేసుకోండి. సిటీ ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే మన ఆంధ్రులకు అందరికీ అద్భుతమైనటువంటి పండుగ. ఆ సమయంలో పంటలంతా ఇంటికి వస్తుంటాయి. దాన్ని చెప్పడమే కొంచెం కష్టంగా ఉంటుంది. కొన్ని పంటలంతా మధ్యలోనే కొన్ని నష్టం కూడా జరిగిపోయాయి. అయినప్పటికీ కూడా కొంచెం బుద్ధివంతులైనటువంటి రైతులు 2-3 పంటలు వేరే వేరే విధంగా వేసుకొని కొద్దిగా అయినా కూడా సంక్రాంతికి మనకు పంట తెచ్చుకునే ఒక పద్ధతి. సంక్రాంతి అంటే అందరూ ఇండ్లకు వచ్చేటువంటి ఒక పద్ధతి. ఎక్కడెక్కడ ఏ దేశంలో
పనులు చేస్తున్నా కూడా వస్తారు. ఆ గంగిరెద్దు వాళ్ళని కూడా మనం ఆదరించేటువంటి ఒక సందర్భం సంక్రాంతి పండుగ. సంక్రాంతి సూర్యుడు వేరే దారికి వెళుతున్నాడు కాబట్టి, నక్షత్రం వెళుతున్నాడు కాబట్టి అందరికీ కూడా మంచిది. కానీ సంక్రాంతి శుభాశయాలు కూడా. నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు కాస్త జూదానికి వేదికలుగా మారుతున్నాయి. పండుగ పూట భక్తి సంప్రదాయాలు పక్కన పెట్టి కోడిపందాలు, పేకాట శిబిరాలతో బరులు హోరెత్తుతున్నాయి. బాపులపాడు మండలం వేలేరులో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. అక్కడ కేవలం జూదమే కాదు, మద్యం కూడా ఏరులై పారుతోంది. గన్నవరం నియోజకవర్గంలో జోరుగా కోడిపందాలు, మద్యం, జోదం ముసుగులో సంక్రాంతి సంబరాలు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం వ్యాప్తంగా సంక్రాంతి సంబరాల మాటన కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా బాపులపాడు మండలం వేలేరు గ్రామంలో భారీ ఎత్తున కోడిపందాల బరులు ఏర్పాటు చేశారు. కేవలం పందాలే కాకుండా వీటి ముసుగులో గుండాట, పేకాట వంటి జూద క్రీడలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ఈ పేకాట శిబిరాల్లో లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు సమాచారం. పందాల బరుల వద్దే నిబంధనలకు విరుద్ధంగా ప్రత్యేక మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడం గమనార్హం. ఇక్కడ మద్యం క్వార్టర్ బాటిళ్లను నిర్ణీత ధరల కంటే భారీగా పెంచి విక్రయిస్తున్నారు. పండుగ సరదా పేరుతో సాగుతున్న ఈ అసాంఘిక కార్యకలాపాలు స్థానికంగా చర్చనీయాంశమవుతున్నాయి. జూదం, మద్యం ఏరులై పారుతున్నా సంబంధిత వర్గాల పర్యవేక్షణ కరువైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లెలో పండుగ వాతావరణం నెలకొంది. చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి దొడ్డి గంగమ్మ, నాగలమ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆయనకు ఆలయ పండితులు ఆశీర్వచనాలు అందించారు. పితృదేవతలకు నివాళులర్పించిన అనంతరం నియోజకవర్గ ప్రజల నుండి వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి అధికారులకు దిశానిర్దేశం చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వగ్రామం నారావారిపల్లెలో కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ దేవతలైన దొడ్డి గంగమ్మ, నాగాలమ్మలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చంద్రబాబుకు వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందచేయగా పండితులు వేదాశీర్వచనాలు అందించారు. అనంతరం చంద్రబాబు తన తల్లిదండ్రులు ఖర్జూర నాయుడు, అమ్మన్నమ్మ మరియు తమ్ముడు రామ్మూర్తి నాయుడు సమాధుల వద్ద నివాళులర్పించారు. ఇంటి ఆవరణలోని ఎన్టీఆర్, బసవతారక విగ్రహాలకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ముఖ్యమంత్రి గ్రామంలోనే ఉండటంతో జిల్లా నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలపై అర్జీలు అందజేశారు. స్వయంగా వారి వద్దకు వెళ్లి వినతులు స్వీకరించిన చంద్రబాబు వాటి పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసంలో పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. గంగిరెద్దులు, హరిదాసుల సందడి మధ్య కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మన సంప్రదాయాలను కాపాడుకుంటూ వచ్చే తరాలకు మన సంస్కృతిని అందించాలనే సంకల్పంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు వెల్లంపల్లి తెలిపారు. మాజీ మంత్రి, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ నివాసంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పండుగ సందర్భంగా ఆయన నివాసాన్ని సాంప్రదాయబద్ధంగా సుందరంగా తీర్చిదిద్దారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలతో వెల్లంపల్లి నివాసం వద్ద గ్రామీణ వాతావరణం ఉట్టిపడింది. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ తన కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాళ్లతో కలిసి పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భోగి, సంక్రాంతి, కనుమ వేడుకలను తమ కుటుంబం ఎంతో ఘనంగా జరుపుకుంటుందని తెలిపారు. మన సాంప్రదాయాలను భావితరాలకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే గంగిరెద్దులు, హరిదాసులతో ఈ వేడుకలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలుగు ప్రజలకు సంక్రాంతి ఎంతో ముఖ్యమైన పండుగని, ఎక్కడ ఉన్నా సొంతూళ్లకు చేరుకొని కుటుంబ సభ్యులతో గడపటం గొప్ప సాంప్రదాయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో అందరూ అభివృద్ధి చెందాలని ఆయన ఈ సందర్భంగా కోరుకున్నారు. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే మన తెలుగు ప్రజలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ. ఎందుకంటే రైతులు పంట వచ్చే టైం కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పండుగని 3 రోజులు కూడా ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సభ్యులతో జరుపుకోవడం, అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కడే ఊళ్ళో ఉన్నా కానీ అందరూ కూడా సొంత ఊళ్ళోకి రావడం, కుటుంబ సభ్యులతో కలిసి 3 రోజులు గడపడం అనేది ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా కొనసాగించాలని ఈరోజు కూడా మాకు విశేష శరీరం అందరికీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని, అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందే విధంగా వారి కుటుంబాలన్నీ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కళ్ళకి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటాను. సిటీ గేట్ ప్రేక్షకులకు అదేవిధంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కూడా సిరి సంపదలు వచ్చే విధంగా
ప్రతి ఒక్కరికి అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సిటీ కేబుల్ మరియు విజయవాడ నగర ప్రజానికానికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ అమ్మవారి ఆశీస్సులతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా తెలుగువారి ముంగిట్లో పెద్ద పండుగ, అందరూ కలిసి కుటుంబ సమేతంగా జరుపుకునేటువంటి ఏకైక పండుగ సంక్రాంతి. ఈ సంక్రాంతి సందర్భంగా మరి అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ సంతోషంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. విజయవాడలోని తన కార్యాలయంలో సహచరులు, మిత్రుల మధ్య ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. లయన్స్ క్లబ్ ద్వారా ఆయన చేస్తున్న సామాజిక సేవలను ఈ సందర్భంగా పలువురు ప్రశంసించారు. ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అజయ్ కుమార్ ఈసారి కూడా నెంబర్ 1 స్థానంలో నిలవాలని మిత్రులు ఆకాంక్షించారు. ఐఏఎల్ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ న్యాయవాది చలసాని అజయ్ కుమార్ జన్మదిన వేడుకలు ఆయన కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా అజయ్ కుమార్ కేక్ కట్ చేయగా కార్యాలయ జూనియర్లు, ఐఏఎల్ సభ్యులు, సిపిఐ కార్యకర్తలు మరియు మిత్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ క్లబ్ ద్వారా అజయ్ కుమార్ చేస్తున్న సేవా కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ వంటి అంశాలను ఈ సందర్భంగా మిత్రులు గుర్తు చేసుకున్నారు. కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటూ న్యాయ సలహాలు అందించడం ఆయన ప్రత్యేకతని కొనియాడారు. త్వరలో జరగబోయే ఏపీ స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికల్లో అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారని, గతంలో మాదిరిగానే ఈసారి కూడా ఆయన భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని సహచర న్యాయవాదులు ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా కొత్త గవర్నమెంట్లో మనం మంచి భవిష్యత్తు ఆశిస్తూ అందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా జీవించాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. లయన్స్ క్లబ్ ద్వారా ఆయన చేసే సేవలు, అమ్మోఘమైన సేవలు, పిల్లల్ని చదివించడం కానీ, పుస్తకాలు పంచడం కానీ, ఆయన అలాంటి సేవా కార్యక్రమాలు చాలా వరకు చేసుకుంటూ న్యాయవృత్తిని, ఆయన నమ్ముకున్న న్యాయవృత్తులు అందరికీ కులమతాలకు అతీతంగా అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ తగిన న్యాయ సలహాలు చెప్తూ న్యాయ పోరాటం చేయడం కూడా ఆయన ఒక జీవన వృత్తి. అలాగే ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా ఏపీ కౌన్సిల్ ఎలక్షన్లో కూడా నిలబడుతున్నారు. ఆయన అత్యధిక మెజార్టీతో గెలవాలని మేము అందరూ కూడా కోరుకున్నాము. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన నమ్ముకున్న మిత్రులు కానీ, శ్రేయభిలాషులు కానీ అందరికీ కూడా నేనున్నాననే భరోసా. ఈరోజు మన ప్రీతం నాయకుడు చలసాని అజయ్ కుమార్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఆయన మెంబర్గా పోటీ చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న న్యాయవాద మిత్రులు, సోదరులు, ఆయన శ్రేయభిలాషులు అందరూ కూడా ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించి ఆయనకి ఈ బర్త్డేకి ఆయనకి ఈ విజయాన్ని బహుమతికి ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. ప్రతి స్టేట్లో నెంబర్ 1గా గతంలో గెలిచినట్టు ఈసారి కూడా అన్ని బార్ అసోసియేషన్లు ఆయనకి పూర్తిగా సహకారం అందిస్తున్నాయి. ఆయన ఈసారి కూడా స్టేట్లో నెంబర్ 1గా గెలుస్తారని చెప్పేసి, బార్ కౌన్సిల్లో నెంబర్ 1 క్యాండిడేట్గా ఉంటారని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగం అందరూ పండుగ బర్త్డేని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరూ శుభాకాంక్షలు తెలియజేయాలని తెలియజేసుకుంటాం. ఆయన ఎంతవరకు కూడా కష్ట సుఖాలు అడ్వకేట్సే కానీ మామూలు ప్రజలు కూడా తెలిసిన మనిషి. అలాంటి ఆయన ఉంటే మాత్రం చాలా అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ జన్మదినం సందర్భంగా ఇది మామూలుగా అందరికీ సంక్రాంతి పండుగ అయితే ఆయన జన్మదినం అనేది పౌరులందరికీ కూడా, ఇక్కడ న్యాయవాదులందరికీ కూడా చాలా పండుగ దినంలాగా అది ఉంటుంది. ఆ పండుగ వాతావరణం ఉంది. ఇక్కడ కూడా ప్రజలందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మిగతా న్యాయవాదులు అందరూ కూడా సహకరించి అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాలని కోరుకుంటూ, మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ పుణ్యకాలాన్ని సంప్రదాయబద్ధంగా జరుపుకోవటం మన తెలుగు సంస్కృతికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమాలు పాడి పంటల్లా వర్ధిల్లుతున్నాయని, అందుకే రాష్ట్రమంతా పండుగ కళ సంతరించుకుందని లోకేష్ అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతి ఇల్లు ఆనందంతో నిండాలని, ప్రజలందరూ ఈ సంక్రాంతిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
తెలుగు ప్రజలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంట పండుగ సంబరాలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతటా విభిన్న పేర్లు, సంప్రదాయాలతో జరుపుకునే మకర సంక్రాంతి సంస్కృతిలోని ఏకత్వం, సమష్టి భావనాన్ని ప్రతిబింబిస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఒక సందేశాన్ని పంచుకున్నారు. దేశంలో విభిన్న ప్రాంతాల్లో వేర్వేరు పేర్లు, ఆచారాలతో ఈ పండుగను జరుపుకున్నప్పటికీ ఇది భారతీయ సంస్కృతిలోని ఏకత్వాన్ని మరియు సమిష్టి భావాన్ని చాటి చెబుతుందని ఆయన పేర్కొన్నారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే ఈ సమయం ప్రతి ఒక్కరిలో క్రమశిక్షణతో కూడిన ముందడుగు వేయాలనే సందేశాన్ని ఇస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. ముఖ్యంగా ఈ పండుగను రైతులకు అంకితం చేస్తూ పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అనిశ్చితులను, ప్రకృతి మార్పులను తట్టుకొని దేశాన్ని పోషిస్తున్న అన్నదాతల కృషి, సహనం మరియు త్యాగమే మన ఆర్థిక వ్యవస్థకు పునాదని ఆయన కొనియాడారు. ప్రతి భారతీయుడి జీవనానికి రైతే ఆధారమని గుర్తు చేశారు. ఈ మకర సంక్రాంతి దేశంలో ఐక్యతను మరింత బలోపేతం చేయాలని, అందరి జీవితాల్లో సమృద్ధిని, సమిష్టి ప్రగతిని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. సంక్రాంతి సందర్భంగా విజయవాడ పైలట్ సర్వీస్ స్టేషన్లో గత 12 ఏళ్లుగా సాగుతున్న ఫ్యామిలీ ఫోటో క్యాలెండర్ల పంపిణీకి విశేష స్పందన లభిస్తోంది. బంకు ఆవరణలోని ప్రత్యేక స్టూడియోలో వినియోగదారులు తమ కుటుంబ సభ్యులతో దిగిన ఫోటోలను తక్షణమే క్యాలెండర్లుగా మార్చి ఉచితంగా అందజేస్తున్నారు. ఇప్పటికే 1000 మందికి పైగా ఈ అవకాశాన్ని వినియోగించుకోగా పండుగ వేళ ఈ వినూత్న ప్రయత్నంపై కస్టమర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరియు పైలట్ సర్వీస్ స్టేషన్ సంయుక్తంగా విజయవాడలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. గత 12 ఏళ్లుగా కొనసాగుతున్న సాంప్రదాయాన్ని పాటిస్తూ ఈ సంవత్సరం కూడా వినియోగదారులకు వారి కుటుంబ సభ్యుల ఫోటోలతో కూడిన ప్రత్యేక క్యాలెండర్లను ఉచితంగా అందజేస్తున్నారు. బంకు ఆవరణలోనే ప్రత్యేకంగా స్టూడియో సెట్టింగ్ ఏర్పాటు చేసి వినియోగదారులను ఫోటోలు తీసి ఆ ఫోటోలతో కూడిన కలర్ క్యాలెండర్లను తక్షణమే అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుండి భారీ స్పందన లభిస్తోందని, ఇప్పటికే సుమారు 1000 మందికి పైగా తమ కుటుంబాలతో కలిసి ఫోటోలు దిగారని నిర్వాహకులు తెలిపారు. వినాయక చవితికి మట్టి బొమ్మల పంపిణీ, సంక్రాంతికి ఫోటోషూట్ వంటి కార్యక్రమాల ద్వారా వినియోగదారులకు చేరువవుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలాగ ఒక స్టూడియో సెట్టింగ్ అది వేసి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే మా పెట్రోల్ బంకులో వివిధ రకాల కార్యక్రమాలన్నింటినీ కూడా చేపడుతూ ఉంటాం. మరి వినాయక చవితికి మట్టి బొమ్మలతో వినాయకుల్ని పంచిపెట్టడం కానివ్వండి, సంక్రాంతికి ఇలాగ ఫోటోలు దిగటం, అన్ని పండుగలకి, అలాగే ఎక్స్మస్, క్రిస్మస్, రంజాన్ అన్ని పండుగలకి కూడా అనేక కార్యక్రమాలని మనం వినియోగదారులకు అందించడంలో ముందుంటున్నాం. నగరంలో ఇది 12 సంవత్సరాలుగా మేము నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం. అలాగే ఈ సంవత్సరం కూడా మంచి స్పందన ఉంది. దాదాపు ఇప్పటికే ఒక 1000 మంది దాకా ఫ్యామిలీస్ మెంబర్స్తో వచ్చి ఫోటోలు దిగారు. ఇది ముందు ముందు కూడా కొనసాగుతుందని మీకు తెలియజేస్తున్నాం. మా పైలట్ సర్వీస్ స్టేషన్ తరఫున వినియోగదారులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అయ్యప్ప నామస్మరణతో విజయవాడ అయ్యప్ప నగర్ పులకించిపోయింది. అయ్యప్ప నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో 23వ ఏడాది జ్యోతి ప్రజ్వలన మరియు అన్నదాన కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. తెల్లవారుజామున గణపతి హోమంతో ప్రారంభమైన వేడుకలు సాయంత్రం పురవీధుల్లో జ్యోతుల ఊరేగింపుతో పతాక స్థాయికి చేరుకున్నాయి. ఈ సందర్భంగా వెలిగించిన జ్యోతులను అయ్యప్ప నగర్ పురవీధుల్లో ఊరేగిస్తుంటే ఆ ప్రాంతమంతా కాంతిమయంగా మారి భక్తులను మైమరిపించింది. నగరంలోని అయ్యప్ప నగర్ భక్త బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి 23వ ఏడాది జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. గత 23 ఏళ్లుగా ఏటా క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న ఈ వేడుకలు ఈ ఏడాది కూడా భక్త బృందం మరియు కాలనీవాసుల సహకారంతో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు బుజ్జిస్వామి మాట్లాడుతూ తెల్లవారుజామున 6 గంటలకు గణపతి హోమం, స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. ఉదయం 9 గంటల నుండి సుమారు 18 రకాల విశేష ద్రవ్యాలతో అయ్యప్ప స్వామికి అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 5 గంటల సమయంలో స్వామివారి ఉత్సవమూర్తిని అలంకరించి మేళతాళాలు మరియు భజనల మధ్య పురవీధుల గుండా వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. ముఖ్యంగా ఈ సందర్భంగా వెలిగించిన జ్యోతులను అయ్యప్ప నగర్ పురవీధుల్లో ఊరేగిస్తుంటే ఆ ప్రాంతమంతా కాంతిమయంగా మారి భక్తులను మైమరిపించింది.
ఊరేగింపు అనంతరం ప్రధాన వేదిక వద్ద వేల సంఖ్యలో భక్తుల మధ్య జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాస్కర్రావు, విజయలక్ష్మి, భాను దంపతులతో పాటు కాలనీ పెద్దలు ఉమామహేశ్వరరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కాలనీ పెద్దలు, అయ్యప్ప నగర్ పెద్దలు, పరిసర కాలనీ వాసులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా జ్యోతి రోజున గణపతి హోమం, అన్నదానం, భాస్కరరావు వంశ అధినేత అయినటువంటి చెన్నుపాటి భాస్కరరావు గారి కుమార్తె విజయలక్ష్మి మరియు భాను గారి దంపతులు ఏర్పాటు చేశారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం 23వ సంవత్సరం జ్యోతి ప్రజ్వల. ఆ స్వామి దయ వల్ల నిరాటంకంగా 23 సంవత్సరాల నుంచి అంతా భక్త బృందం, ఉమా కానీ సుబ్బారావు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమం సమిష్టితో ఉమామహేశ్వరరావు కానీ సుబ్బారావు కానీ యుగందరూ వీళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. స్వామి శరణం, స్వామి చరణమయ్యప్ప. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవీ పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. సంధి గొబ్బెమ్మలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువు వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుపక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీలాగా పండుగ జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని ఆమె పేర్కొన్నారు. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని పురస్కరించుకొని విజయవాడలోని పలు ప్రాంతాల్లో సంప్రదాయ వేడుకలు అంబరానంటాయి. ముఖ్యంగా మధురానగర్, దేవీనగర్ ప్రాంతంలో నివాస గృహాలు బొమ్మల కొలువులతో కొలువు తీరి తెలుగు సంస్కృతికి అద్దం పడుతున్నాయి. మధురానగర్ నివాసి కామేశ్వరి తన గృహంలో అద్భుతమైన బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. కేవలం అలంకరణ కోసమే కాకుండా దేవీ పురాణం మరియు భాగవత పురాణాల నుంచి ప్రేరణ పొంది భక్తిభావం ఉట్టిపడేలా బొమ్మలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పుట్టింటి నుంచి వస్తున్న పరంపరను ఇక్కడ కూడా కొనసాగిస్తున్నానని తెలిపారు. సందిగుబ్బెమ్మలు, భోగిపళ్ళు, బొమ్మల కొలువుల వంటి కార్యక్రమాల ద్వారా చుట్టుప్రక్కల ఆడపిల్లలను, మహిళలను ఏకం చేసి ఒక కమ్యూనిటీలా పండుగ జరుపుకోవటం ఎంతో ఆనందాన్నిస్తోందని ఆమె పేర్కొన్నారు. అనంతరం దేవీనగర్ నివాసి మనోజ్ఞ మాట్లాడుతూ బొమ్మల కొలువును తాము ఒక పండుగలా కాకుండా ఒక బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా ఒక ప్రత్యేక థీమ్ను ఎంచుకొని దానికి అనుగుణంగా ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటామని వివరించారు. దేశంలో ఎక్కడికి వెళ్ళినా కొత్త రకం బొమ్మలు కనిపిస్తే వాటిని సేకరించి కొలువులో ఉంచుతామని, భోగి రోజు తెల్లవారుజామునే కజిన్స్ అందరం కలిసి నిర్వహించే భోగి మంటలు తమ వీధిలోనే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని ఆమె ఉత్సాహంగా చెప్పారు. అనంతరం వంశీకృష్ణ మాట్లాడుతూ గత 10 ఏళ్లుగా తమ ఇంట్లో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్దలు మనకు అందించిన ఈ అద్భుతమైన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. బొమ్మల కొలువు, సందిగుబ్బెమ్మలు, సంక్రాంతి పేరంటాల ద్వారా నేటి తరం పిల్లలకు మన విలువలను, సాంప్రదాయాలను పరిచయం చేస్తున్నామని ఆయన వివరించారు. అందరూ పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ సందిగొబ్బెమ్మల దానిలోనూ, భోగిపళ్ళ దానిలోనూ, ఈ బొమ్మల కొలువుల్లోనూ అందరూ చాలా సహకారం అందించి చాలా బాగా జరిగేలాగా మాకు సహకరిస్తున్నారు. మా దేవీనగర్లో మా ఇంట్లో బొమ్మల కొలువు అనేసరికి అందరూ బాగా అసలు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు సంక్రాంతి వస్తుందా, వీళ్ళ ఇంట్లో ఈ బొమ్మల కొలువు, ఈ సందిగొబ్బెమ్మల పేరంటాలు, ఈ భోగిపళ్ళు ఇవన్నీ అందరం కలిసి ఎప్పుడు చేసుకుందామా అని చెప్పి చాలా ఆనందంగా వస్తారు మా ఇంటికి కూడా అసలు అనమాట. అంటే అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాం అనమాట. పేరుకు మా ఇల్లే కానీ అందరం కలిసి మేము ఇక్కడ ఒక కమ్యూనిటీ లాగా అందరం కలిసి ఇక్కడ చేసుకుంటూ ఉంటాం. అలాగే ఇది ఇంకా బాగా డెవలప్ అయ్యి అందరికీ సంస్కృతి బాగా వెళ్ళి అందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించి వాళ్ళు కూడా పాటించాలని నేను కోరుకుంటున్నాను. సంక్రాంతి సంబరాలు అందరి ఇళ్ళలో ఈ విధంగానే జరగాలని నేను కోరుకుంటున్నాను. అందరం కలిసి పొద్దునే లేచి దానికి ముందు ప్రిపరేషన్ నైట్ నుంచి అట్లా మేము మా కజిన్స్ అందరం ఉంటాం. సో మొత్తం ఆడగాంగే అనమాట. సో బాగా ఎంజాయ్ చేస్తాం మేము. సో ఈ సంక్రాంతికి స్పెషల్ ఏంటంటే మేము వెళ్ళిన ఒక థీమ్ పార్క్ పెట్టుకున్నాము. మేము విజిట్ చేసిన టెంపుల్స్ అన్నిటినీ ఒక థీమ్ పార్క్లో వేసాము. అది మా ఈ సంక్రాంతి స్పెషల్. మీరు కూడా ఒకసారి చూడండి. సో థ్యాంక్ యూ అందరికీ మళ్ళీ ఒకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.
ఈ కార్యక్రమం మన పెద్దవాళ్ళు మనకి ఇచ్చిన సంస్కృతిని మనం కాపాడుకుంటూ మన భావితరాలకు అందించడానికి ఈ కార్యక్రమాన్ని మేము ఎంతో ఉత్సాహంగా జరిపిస్తుంటాం అనమాట. ఈ కార్యక్రమానికి మేము మాతో పాటు మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఫ్రెండ్స్ కానీ చుట్టాలు, రిలేటివ్స్ అందరూ కూడా బాగా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమం వాళ్ళు బాగా జయప్రదం చేస్తుంటారనమాట. వీళ్ళందరికీ ఈ కార్యక్రమం చేస్తున్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలిసి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాణి మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద రతికెళ్ళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేదికము కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు చెంతల మాలోనున్న చిన్ని కృష్ణుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వేడు దిద్దరాణి మహిమల దేవకీ సూతుడు ముద్దుగారే యశోద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.